నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎగుమతులు కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఎగుమతులు ఉంటే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2500 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఈరోజు చేస్తా ఉన్నాం రాష్ట్రం నుంచి. నువ్వు బాగా చేసినట్ట, మేము బాగా చేసినట్ట. ఈరోజు 250 ఐటీ కంపెనీలు ఒక్క విశాఖపట్నంలో పనిచేస్తూ ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్ఫోసిస్ సంస్థని ఈరోజు విశాఖపట్నం తీసుకొచ్చినటువంటి చరిత్ర మాది. రాష్ట్రంలో దాదాపు 70-80 వేల మంది ఐటీ ఉద్యోగస్తులు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో కలిపి ఈరోజు ఐటీ ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్క సందర్భంలో మీరు గుర్తుందో లేదో 2017లో ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక పత్రికా సమావేశంలో ఆయనే చెప్పాడు, విశాఖపట్నానికి ఐటీ సంస్థలు రావు, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఇకోసిస్టమ్ లేదు, ఇక్కడ వచ్చేదానికి ఎవరో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నటువంటి మాట ఈ మంచి చెప్పాడు. ఆ పేపర్ క్లిప్పింగ్ కూడా కావాలంటే నీకు పంపిస్తా. ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేసి ఏదో విమర్శ చేసేస్తే ప్రజలందరూ నమ్మేస్తారనుకుంటే ఇక్కడ అమాయక ప్రజలు ఇంకా నీ మాటలు, నీ తండ్రి మాటలు నమ్మి మోసపోయేటువంటి దానికి ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు కానీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు కానీ సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని గమనించమని ఇప్పటికన్నా నోరు జాగ్రత్తగా పెట్టుకొని